ఒకే దేశం ఒకే ఎన్నికల అంశంపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నాయకత్వంలో ఒక ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. జమిలీపై భారీ ఎత్తున ప్రజాభిప్రాయాన్ని సేకరించింది రామ్నాథ్ కోవింద్ కమిటీ. జమిలీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రామ్నాథ్ కోవింద్ కమిటీకి 21,000కు పైగా సలహాలు సూచనలు అందాయన్నది సమాచారం. ఇదిలా ఉంటే జమిలీ ఎన్నికలు నిర్వహించాలంటే 1 కాదు 2 కాదు, మొత్తం 5 కీలక అధికరణాలు సవరించాల్సి ఉంటుందంటున్నారు రాజ్యాంగ నిపుణులు. జమిలీ ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం దూకుడు మీద ఉంది. ప్రస్తుత ప్రభుత్వ టర్మ్లోనే 1 నేషన్ 1 ఎలక్షన్ విధానాన్ని అమలు చేసి తీరుతామని కేంద్ర మంత్రి అమిత్ షా చెప్పిన మర్నాడే అందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. దీంతో ఎటువంటి అభ్యంతరాలు, అవరోధాలు ఎదురైనా జమిలీ అంశంపై ముందుకు వెళ్తామని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పినట్లయింది. దాదాపు ఏడాది కిందట ఒకే దేశం ఒకే ఎన్నికల అంశంపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నాయకత్వంలో ఒక ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. జమిలీపై భారీ ఎత్తున ప్రజాభిప్రాయాన్ని సేకరించింది రామ్నాథ్ కోవింద్ నాయకత్వంలో గల కమిటీ. జమిలీ ఎన్నికల వ్యవస్థకు సంబంధించి రామ్నాథ్ కోవింద్ కమిటీకి 21,000కు పైగా సలహాలు సూచనలు అందాయన్నది సమాచారం. అంతేకాదు వీటిలో 81% సలహాలు ఒకేసారి ఎన్నికలను సమర్థించినట్లు సమాచారం. కాగా ఒకే దేశం ఒకే ఎన్నిక విధానాన్ని 2 దశల్లో అమలు చేయాలని కొన్ని నెలల కిందట రామ్నాథ్ కోవింద్ కమిటీ సూచించినట్లు రాజకీయ వర్గాలు వెల్లడించాయి. వన్ నేషన్ 1 ఎలక్షన్ అనే కాన్సెప్ట్కు అనుగుణంగా జమిలీ ఎన్నికలకు వెళ్లాలన్నది చాలా కాలంగా నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ వ్యూహం. అయితే జమిలీ ఎన్నికలు నిర్వహించాలంటే 1 కాదు 2 కాదు, మొత్తం 5 కీలక అధికరణాలు సవరించాల్సి ఉందంటున్నారు రాజ్యాంగ నిపుణులు. ఇందులో మొదటిది 83వ అధికరణం. ఇది పార్లమెంట్ కాలపరిమితికి సంబంధించిన అధికరణం. రెండోది ఆర్టికల్ 85. ఇది లోక్సభను రద్దు చేయడానికి రాష్ట్రపతికి అధికారాలు కల్పించే అధికరణం. ఇక మూడోది 172వ అధికరణం. 172 అంటే రాష్ట్రాల శాసనసభల కాలపరిమితిని నిర్ధారించే అధికరణం. నాలుగోది 174వ అధికరణం. రాష్ట్రాల అసెంబ్లీల రద్దు కోసం ఉద్దేశించిన ఆర్టికల్ ఇదే. ఇక చివరిగా రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించడానికి ఉద్దేశించిన 356వ అధికరణం. రాజ్యాంగంలోనే ఇది చాలా కీలకమైన ఆర్టికల్. ప్రస్తుతం కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం 2029 వరకు మనుగడలో ఉంటుంది. అంటే జమిలీ ఎన్నికలను అమలు చేయడానికి అవసరమైన 5 కీలక రాజ్యాంగ సవరణలు చేయడానికి సమయం సరిపోతుందన్నది కేంద్ర ప్రభుత్వ వర్గాల సమాచారం. ఈ మొత్తం ఎపిసోడ్ను పరిశీలిస్తే జమిలీ ఎన్నికలను ప్రస్తుత ప్రభుత్వ టర్మ్ ముగిసేలోగా అమలు చేసి తీరడానికి కేంద్ర ప్రభుత్వ పెద్దలు గట్టి నిర్ణయంతో ఉన్న సంగతి అర్థమవుతోంది. రాజ్యాంగం ప్రకారం మన దేశంలో జమిలీ ఎన్నికలు అసాధ్యమంటున్నాయి ప్రతిపక్షాలు. జమిలీ ఎన్నికల నిర్వహణపై ఎన్డీఏ సర్కారు వైఖరిని తప్పుబట్టాయి. 1 నేషన్ 1 ఎలక్షన్ విధానాన్ని అమలు చేయాలంటే నిపుణులు పేర్కొన్నట్లు రాజ్యాంగంలోని 5 కీలక అధికరణాలను సవరించి తీరాల్సిందే అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం. అయితే ఇందుకు అవసరమైన సంఖ్యాబలం పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రస్తుత ఎన్డీఏ సర్కారుకు లేదన్నారు ఆయన. 1 nation 1 election is an assault on the Constitution. We reject it. It is an attack on federalism. It will require at least 5 constitutional amendments. The BJP knows it does not have the numbers to pass these constitutional amendments. Yet, if it puts forward this mirage of a 1 nation 1 election, it is only to divert attention from the pressing issues and to create a false narrative. We reject this 1 nation 1 election idea. మొత్తం మీద జమిలీ ఎన్నికలు అమలు చేయడం అంటే బీజేపీ పెద్దలు అనుకున్నంత సులభం కాదు. లోక్సభ, వివిధ రాష్ట్రాల శాసనసభలకు ఏకకాలంలో నిర్వహించడం ఆమోదయోగ్యం కాదని తెగేసి చెబుతున్నాయి ప్రతిపక్షాలు. అటు
లోక్సభ ఇటు రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి జమిలీ ఎన్నికలు నిర్వహించడం అంటే ఎన్నికల యంత్రాంగానికి చేతినిండా పనే. అయితే ప్రస్తుతం మన దేశంలో అందుబాటులో ఉన్న ఈవీఎంలు, వీవీప్యాట్లు జమిలీ ఎన్నికల నిర్వహణకు సరిపోవు. జమిలీ కోసం భారీ సంఖ్యలో ఈవీఎంలు అలాగే వీవీప్యాట్లు సేకరించాల్సి ఉంటుంది. ఆయా కంపెనీలకు ముందుగా ఆర్డర్లిచ్చి తెప్పించుకోవాల్సి ఉంటుంది. దీనికి చాలా సమయం పడుతుంది. సమయంతో పాటు ప్రభుత్వ ఖజానాకు వేలాది కోట్ల రూపాయల ఖర్చు ఉంటుంది. సహజంగా ఎంత చిన్న ఎన్నికకైనా సిబ్బంది, పోలీసు భద్రత తప్పనిసరి. అలాంటిది దేశంలో ఆ మూల నుంచి ఈ మూల వరకు అన్ని చోట్ల ఎన్నికలు నిర్వహించడం అంటే భారీ ఎత్తున భద్రతా బలగాలు, పోలింగ్ సిబ్బంది అవసరమవుతారు. ఉత్తరప్రదేశ్, బీహార్ సహా మరికొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్తతలు నెలకొనే అవకాశాలుంటాయి. ఇలాంటి చోట్ల ఎన్నికలు నిర్వహించడం అంటే ఈసీకి కత్తిమీద సామే. దీంతో ఎన్నికల నిర్వహణకు మరింత భద్రత అవసరమవుతుంది. శాంతి భద్రతల సమస్యను దృష్టిలో పెట్టుకుని ఉద్రిక్తతలు చెలరేగే అవకాశాలున్న ప్రాంతాలకు సహజంగా అదనపు బలగాలను పంపుతుంటారు. ఈ నేపథ్యంలో జమిలీ ఎన్నికల నిర్వహణకు సరిపడా బలగాలు మన దగ్గర ఏ మేరకు అందుబాటులో ఉన్నాయన్నది ప్రస్తుతం తెరమీదకొచ్చిన ప్రశ్న.